అరుణాచల శివ, జై శ్రీరామ్. జనరల్గా సినిమాలు రిలీజ్ అవుతాయి, అయ్యాక ఒక 1 or 2 years తర్వాత రిలీజ్ అవుతాయి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే సినిమా రిలీజ్ అయిన తొలినాళ్ళలోనే కొంత గ్యాప్ తీసుకుని ఇమీడియట్గా రిలీజ్ అయింది. అది కూడా రాయలసీమలో. దట్ క్రెడిట్ గోడ్స్ టు రాయుడు గారి తాలూకా. ఎందుకంటే చాలా సినిమాలు 1 or 2 monthsలో ఓటీటీలోకి వచ్చేస్తుంటే రిలీజ్ అంత తొందరగా చేయరు. అలాంటిది రిలీజ్ అయిన తొలినాళ్ళలోనే మళ్ళీ రిలీజ్ చేసిన గొప్ప ఘనత రాయుడు గారి తాలూకా దక్కుతుంది. శ్రీనివాస్ ఉల్శెట్టి గారు ఆయనే కథ రాసుకొని, తానే స్క్రీన్ ప్లే చేసుకొని, తానే హీరోగా ఎంతో బరువు బాధ్యతలు, ఎన్నో టెన్షన్లు భరించి గొప్ప స్క్రీన్ ప్లేతో ఒక గొప్ప డైరెక్టర్ నవీన్ కొరపాటి గారి పవర్ఫుల్ డైరెక్టర్తో తీసుకొని తమ్ముడు ఉల్శెట్టి నాగరాజు గారు సహాయంతో, ఆయన పిఆర్ఓ, వాట్నాట్, యాంకర్, ప్రొడ్యూసర్, ఏం చెప్పాలి, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో హెల్ప్ చేస్తూ అన్నిట్లో ఆయన మార్క్ ఉంది. అలా అన్నీ హెల్ప్ చేసి అన్నీ తానే వెనకాలండి ఆ సినిమాని నిలబెట్టిన నాగరాజు గారు, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. ఇవాళ వాళ్ళని హైదరాబాద్లో కలవడం జరిగింది. వేరే సినిమా జడ్జిమెంట్ కోసం వచ్చున్నారు ఉల్శెట్టి శ్రీనివాస్ గారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ఉల్శెట్టి బ్రదర్స్, థ్యాంక్ యూ నాగరాజ్ అన్న, థ్యాంక్ యూ శ్రీనివాస్ అన్న. స్మైల్ మోహన్ అన్న ద్వారా నాకు ఈ సినిమాలో అవకాశం వచ్చింది. స్మైల్ మోహన్ అన్న చాలా బిజీగా ఉండే రోజుల్లో ఈ సినిమా రావటం, ఈ సినిమా కోసం నాకు కూడా అవకాశం ఇవ్వటం వలన బిజీలో ఉన్న మా ఇద్దరిని ఒక ప్రశాంతంగా ఒక జర్నీ చేసి అలా కూర్చొని అన్నతో మళ్ళీ ఆయన బిజీ లైఫ్లో ఉన్నప్పుడు మాతో టైం స్పెండ్ చేసిన రోజులన్నీ గుర్తొస్తున్నాయి. స్మైల్ మోహన్ అన్న, మరీ ముఖ్యంగా కోనేరు సెంటర్ రింగు, మన స్టార్ మోహన్ అన్న కింగ్, లవ్ యూ అన్న. మీరు అవకాశం ఇచ్చారు, ఆదిత్య అన్న కారులో సీట్ ఇచ్చారు, ఉల్శెట్టి బ్రదర్స్ వారి మనసులో నాకు చోటు ఇచ్చారు. లవ్ యూ ఆల్. ఇవాళ వాళ్ళని కలుసుకోవడం జరిగింది హైదరాబాద్లో. చాలా చాలా ఆనందంగా ఉంది. శ్రీనివాసన్న లాంటి వాళ్ళకి మళ్ళీ ఎన్నెన్నో సినిమాలు రావాలి. ఈసారి ఆయన 100కు పైగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, విజయవాడ, వైజాగ్, శ్రీకాకుళం, రాయలసీమ, హైదరాబాద్, అది ఇదని లేదు, అన్ని చోట్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని, కంటెంట్ క్రియేటర్స్ని, క్యారెక్టర్స్ని చూస్ చేసుకునే అవకాశం ఆయన చేతిలో ఉంటే ఆయన అందరికీ అవకాశం ఇచ్చి మనసు అయింది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఆయన చేతిలో ఆర్టిస్ట్ని చూస్ చేసుకునే అవకాశం ఆయనకు ఉంటే కనుక ఆయన ఎంతోమందిని కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు. థ్యాంక్ యూ అన్న, మీరు ఇలాగే ఎదుగుతూ ఉండాలి. నిజంగా చెప్తున్నానండి, ఆ సినిమా జాతర ఎపిసోడ్ దగ్గర నుంచి అసలు ఇంటర్వెల్ దాటిన తర్వాత జాతర సాంగ్ వస్తుంది, అప్పటి నుంచి అప్పటిదాకా ఒక ఎత్తు, అప్పటి నుంచి పీక్స్, ప్రీ క్లైమాక్స్ వరకు. ఉలిశెట్టి శ్రీనివాస్ గారు రెండో సినిమా హీరోగా చేశారు. రెండో సినిమాగా చేసిన వ్యక్తి హీరోగా చేసిన వ్యక్తి సినిమా చూసినట్టు అనిపించదు. చాలా సినిమాలు హీరోగా చేసిన వ్యక్తి ఒక పెద్ద స్టార్ చేస్తే ఎలా ఉంటుంది అంత ఫీల్, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. అది కథాబలం, స్క్రీన్ ప్లే, యాక్షన్, డైరెక్షన్, వాట్ నాట్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ అన్న. మీరు మరో సినిమాతో ముందుకు రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అన్న. ఆల్ ది బెస్ట్ ఉల్శెట్టి బ్రదర్స్. థ్యాంక్ యూ. ఇలాంటి మంచి మనసున్న మనుషులకి భగవంతుడు ఎప్పుడు మేలు చేస్తారు. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అన్న. స్మైల్ మోహన్ అన్న, వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్ యూ వెరీ మచ్. కోనేరు సెంటర్ రింగు, మన స్టార్ మోహన్ అన్న కింగు. థ్యాంక్ యూ రెబల్ ఆదిత్య అన్న, మీ వల్లనే అంత ఆ రోజు నేను వైజాగ్ రాగలిగాను. మరీ ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్ అన్న ఆదిత్య అన్న.